రాహు సంచారము 2026 నుండి 2026 సంవత్సరంలో కొన్ని గ్రహాలు శుభ ఫలితాలను ఇస్తాయి. అయితే నీడ గ్రహం రాహు సంచారము కూడా చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ఇది 2026లో రెండుసార్లు తన స్థానాన్ని మారుస్తుంది. మొదటిసారిగా రాహు ఆగస్టు 2, 2026న కుంభరాశిలో ఉన్నప్పుడు ధనిష్ఠ నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. నీడ గ్రహం రాహు సంచారము కూడా చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ఇది 2026లో రెండుసార్లు తన స్థానాన్ని మారుస్తుంది. మొదటిసారిగా రాహు ఆగస్టు 2, 2026న కుంభరాశిలో ఉన్నప్పుడు ధనిష్ఠ నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. దీని తరువాత డిసెంబర్ 5, 2026న రాహువు కుంభరాశి నుండి తన ప్రయాణాన్ని విరమించుకుని మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. జ్యోతిషశాస్త్రంలో రాహువు నీడ గ్రహంగా పరిగణించబడుతుంది. ఇది మానసిక స్థితి, గందరగోళం మరియు నిర్ణయం తీసుకునే సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుంది. దీని సంచారము కొన్ని రాసులకు ప్రయోజనం చేకూరుస్తుంది. అయితే ఇతరుల కెరీర్, ఆర్థిక పరిస్థితి, సంబంధాలు మరియు మానసిక శాంతిని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. ఇంకా రాహు సంచారము క్లిష్ట పరిస్థితులకు కూడా దారితీయవచ్చు. అటువంటి పరిస్థితిలో 2026 సంవత్సరంలో రాహు సంచారము వల్ల ఏ రాసుల వారు ఎక్కువ సమస్యలను ఎదుర్కొంటారో తెలుసుకుందాం. వృషభరాశిపై రాహు సంచారము ప్రభావం. వృషభరాశి వారి సమస్యలు పెరగవచ్చు. కుటుంబ సభ్యులతో విభేదాలు ఒత్తిడిని కలిగిస్తాయి. ఈ సమయంలో మీ కుటుంబ సభ్యుల భావాలను గౌరవించండి మరియు అందరితో మర్యాదగా వ్యవహరించండి. మీరు ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకుంటే మీరు మరింత ఓపికగా ఉండాలి. పెద్ద పెట్టుబడి మీ ఆర్థిక పరిస్థితిని దెబ్బతీస్తుంది. కాబట్టి అన్ని నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోవడం మంచిది. పనిలో లక్ష్యాలను చేరుకోవడానికి మీరు అదనపు కష్టపడాల్సి ఉంటుంది. కుటుంబ సీనియర్ సభ్యుడి ఆరోగ్యం గురించి మీరు ఆందోళన చెందుతారు. సింహరాశిపై రాహు సంచారము ప్రభావం. సింహరాశి వారి సమయం ఇబ్బందులతో నిండి ఉంటుంది. కానీ సింహరాశి వారికి కష్టంగా ఉంటుంది. పనులను పూర్తి చేయడానికి మీరు సాధారణం కంటే ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది. మీరు ప్రణాళికాబద్ధంగా పని చేయాల్సి ఉంటుంది. లేకుంటే మీ వ్యాపారం నష్టాలను చవిచూడవచ్చు. పూర్వీకుల ఆస్తికి సంబంధించిన వివాదాలు పరిష్కరించబడతాయి మరియు శాశ్వత ఆస్తులు పెరుగుతాయి. మీరు శారీరక మరియు సామాజిక సమస్యలను ఎదుర్కోవచ్చు. మీరు వ్యాపార మందగమనాన్ని కూడా ఎదుర్కోవలసి ఉంటుంది. సంబంధాలలో పెరుగుతున్న ఉద్రిక్తత మీ మానసిక స్థితిని ప్రభావితం చేస్తుంది. గృహ సమస్యలు కూడా అప్పుడప్పుడు ఇబ్బందులకు గురిచేస్తాయి. కన్యారాశిపై రాహు సంచార ప్రభావం. ఈ సమయం కన్యారాశి వారికి ఇబ్బందులతో నిండి ఉంటుంది. ఉన్నతాధికారులు మరియు సహోద్యోగులతో మంచి సంబంధాలను కొనసాగించడానికి ప్రయత్నించండి. పనులు పూర్తి చేయడానికి మీరు కొంచెం ఎక్కువ పరుగెత్తాల్సి రావచ్చు. ప్రేమలో జీవించడం ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు పాత స్నేహితుల నుండి వేరు చేయబడవచ్చు. ప్రేమ వివాహం చేసుకోవాలనుకునే వారు అనేక ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది. ఈ సమయంలో మీరు కాలానుగుణ వ్యాధులను నివారించాలి. మీలో వాయిదా వేసే ధోరణి అభివృద్ధి చెందవచ్చు. జాగ్రత్తగా ఉండండి. కొన్ని జాగ్రత్తలు తీసుకోండి మరియు ఖచ్చితంగా ప్రత్యేక పండితుడిని పిలవడం ద్వారా పరిష్కారం కోసం చూడండి. కాబట్టి నేటి వీడియో కోసం అంతే. జ్యోతిషశాస్త్రం, రోజువారీ పంచాంగాలు, జాతకాలు, పండుగలు మరియు సనాతన ధర్మం గురించి మరిన్ని ముఖ్యమైన సమాచారం కోసం మా ఛానెల్కు సభ్యత్వాన్ని పొందండి. ధన్యవాదాలు.